చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్పడానికి వచ్చాను. అంటే ఇది అందరికీ తెలిసుండొచ్చు, బట్ నా సైడ్ నుంచి ఇంకొకసారి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మనము వాటర్ బాటిల్ కొన్ని చూస్తుంటే అందంగా ఉంటాయి. దాంట్లో వాటర్ తాగితే కొంతమందికి ఎక్కువ తాగాలి అనిపిస్తుంది. కొన్ని వాటర్ బాటిల్స్ చూస్తే అసలు వాటర్ తాగాలని కూడా అనిపించదు. అంటే మనం డైలీ వర్క్లో ఉండి కూడా కొంచెం వాటర్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ నిర్లక్ష్యం వల్ల కూడా చాలా అనారోగ్యాల పాలవుతూ ఉంటాం కూడా చాలామంది. వాటి వల్ల వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా రకరకాల ఇబ్బందులు, డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది. చాలామందికి చాలా రకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అని కూడా మనకి డాక్టర్స్ తరచుగా కూడా చెప్తూనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో నేను మీకు వాటర్ బాటిల్స్ గురించి చెప్పడానికి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఎస్, ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి మనం ఇప్పుడున్న దీనికైతే మనం వాడటం లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ గురించి మనం రకరకాల న్యూస్లు చదువుతున్నాం, వింటున్నాం. కాబట్టి పూర్తిగా చాలా వరకు ఈరోజు ప్లాస్టిక్ బాటిల్స్ని అయితే అందరం చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నాము. ఐ మీన్ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇట్లాంటప్పుడు జర్నీస్ చేసినప్పుడు అంటే యూజ్ అండ్ త్రో లాగా బాటిల్స్ వాడుతుంటాం, అది వేరే విషయం. బట్ రెగ్యులర్గా మనం ఆఫీస్ వేర్ కావచ్చు, లేకపోతే ఇంట్లో వాడేటప్పుడు కూడా చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్స్ని అందరూ కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఐదర్ స్టీల్ వాడుతున్నారు, లేకపోతే గాజు బాటిల్స్ని కూడా వాడుతున్నారు, లేదంటే కాపర్ బాటిల్స్, రాగి బాటిల్స్ని కూడా ఎక్కువగా వాడుతున్నారు. దీంట్లో చాలా వరకు స్టీల్ అలాగే మనం రాగి బాటిల్స్ వాడడం వల్ల వీటిలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అని కూడా కొన్ని సర్వేస్ కూడా ఈరోజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఏవైతే స్క్రీన్ మీద నేను చూపిస్తున్నానో ఈ బాటిల్స్ వాడడం వల్ల మనకు ఆరోగ్యంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. నాకైతే కొన్ని బాటిల్స్ చూసినప్పుడు కూడా మంచిగా వాటర్ దీంట్లో తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఈ బాటిల్స్ చూసినప్పుడు కూడా వీటికి సంబంధించి స్టీల్, రాగి బాటిల్స్కి సంబంధించి కూడా చాలా వరకు ఆ వాటర్ తీసుకోవాలంటే చాలా వరకు మినరల్స్ దాంట్లో ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా కొన్ని సర్వేస్ కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. దీని గురించి ఒకసారి మీకు డెప్త్గా క్లియర్గా సుత్తి లేకుండా స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు మనం అధికంగా తీసుకునేది ఎక్కువగా వాటర్ తీసుకుంటాం. గంటకోసారి ఎన్నో కొన్ని నీళ్ళు కూడా మనం తాగుతూనే ఉంటాం. నీళ్లు తాగడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడచ్చు. నీళ్ళు అధికంగా తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగవటమే కాక ఉత్సాహం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది కాబట్టి వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మురుకు నీరు తాగునీటి వనరుల్లోకి ప్రవేశించడం ద్వారా అనారోగ్యాల ముప్పు కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం ఆ టైంలో ఏం చేస్తాం, వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలి, కొంచెం కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేసుకొని తాగలేం కాబట్టి అలాంటప్పుడు స్టీల్, రాగి బాటిల్స్ కూడా మనకి పనికొస్తాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మినరల్స్ ఇంకా యాడ్ అవుతాయంట. ఈ బాటిల్స్లో తాగడం వల్ల ఇంకా మినరల్స్ యాడ్ అయ్యి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. అందుకే సురక్షితమైన శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం చాలా ముఖ్యమని కూడా ఇక్కడ మనకి నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే మనం నీరు తాగే బాటిల్ కూడా ముఖ్యమేనని నేను మొదట్లో చెప్పినట్లు వైద్యులు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ప్లాస్టిక్ బాటిల్తో తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా వివరిస్తున్నారు. ఆఖరికి మనం షాంపూ ప్లాస్టిక్వి కూడా వాడకూడదు అని కూడా విన్నాం. ప్లాస్టిక్ కవర్స్ని కూడా చాలా వరకు మాల్స్లో అవాయిడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం పేపర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి బాటిల్స్ మనం తాగే వాటికి సంబంధించి కూడా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు కూడా ఆలోచించాలి. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో రాగి, స్టీల్ బాటిల్ను కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు తరచుగా. మరి ఈ రెండిట్లో ఏ బాటిల్ బెస్ట్ అని చూస్తే కనుక రాగి బాటిల్లో సుమారు 6-8 గంటల పాటు నీటిని ఉంచడం వల్ల అందులోని పోషక గుణాలు వాటర్లో కలిసిపోతాయని కూడా వైద్యులు అంటున్నారు. అలాగే రాగిలో అనేక యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి కాబట్టి అవి శరీరానికి ఎంతో మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. ఇది బాడీలోని బ్యాక్టీరియాను చంపి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెప్తూ ఉన్నారు. ఇక స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ కూడా ఆరోగ్యానికి సురక్షితమని వైద్యులు వివరిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల కంటే కూడా స్టీల్ బాటిల్ ఉత్తమమని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇంకా తుప్పు పట్టకుండా చాలా రోజుల పాటు మన్నికగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే స్టీల్ బాటిల్స్ చల్లటి వేడి నీటిని వాటి ఉష్ణోగ్రతలు తగ్గకుండా చాలా సమయం ఉంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇప్పటి నుంచి మనకి వర్షాకాలం మళ్ళీ చలికాలం కూడా వస్తుంది కాబట్టి మనం స్టోర్ చేసుకోవడానికి స్టీల్ బాటిల్స్ అలాగే రాగి బాటిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. అలాగే దీంట్లో మినరల్స్ కూడా ఇంకా యాడ్ అవుతున్నాయి కాబట్టి బెటర్ చూజ్ మనం రాగి బాటిల్ ఆర్ స్టీల్
స్టీల్ బాటిల్ అయితే బెటర్ అని నా అభిప్రాయం. మీరు ఇప్పటికే స్టీల్ బాటిల్స్, రాగి బాటిల్స్ వాడుతున్నారా? అయితే కింద కామెంట్ చేయండి.